లోకల్ మార్కెట్ని క్రియేట్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ గ్రామంలో అవసరాలకు కూరగాయలు బయట నుంచి వస్తున్నాయిగా, ఖచ్చితంగా వస్తున్నాయి కదా. అవి రాకుండా మనం ఏం చేయాలి? చాలా చిట్కాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్తాను. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కట్ట రూపాయి రైతుకు వచ్చేది, అది 10 రూపాయలు అమ్ముతాడు మనకి, కానీ యథార్థంగా చూసుకుంటే ఒక కట్ట రూపాయి. ఆ లెక్కలు వేసుకుంటేనే నేను చెప్పేది 3 లక్షలు. ఒక అరటిపండు గెల ఉంటుంది చూసారా, రోడ్డు మీద బండి మీద అయితే 300 నుంచి 600. నేను అది 100 రూపాయలు చెప్తా గెల. 100 రూపాయల లెక్కతో నేను దానికి 3 లక్షలు చెప్తాను. అంటే 100 రూపాయలు అన్నప్పుడు మనం అవన్నీ పట్టుకుని సిటీకి రావక్కర్లేదు. 100 రూపాయలు అంటే ఊరోళ్ళే కొంటారు, పట్టణ వాళ్ళే కొంటారు. ఇలా మనం అతి తక్కువ డబ్బులతో 3 లక్షలు దానికి ఇది ఒక 40 రకాల పంటలు ఎలా నాటుకోవాలి, గాలి, వెలుతురు, వర్షము, తుఫాన్లు వచ్చినా ఇవి పడకుండా ఉన్నాయి.